మనతో పాటు ఫిషర్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనస్ శుభాకాంక్షలు. సో దర్శనం ఎట్లా జరిగింది? అద్భుతము. ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇబ్బంది కలగకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. వచ్చే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న ఉద్దేశంతో ప్రతి భక్తులు ఒకటే కోరిక సంక్షేమ పథకాలు ఇదే విధంగా అందరింటికి చేరాలని చెప్పి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి కోరుకున్నాము. దానికి తగ్గట్టుగానే అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఉంటుందని భావిస్తూ ఉన్నాము. అంటే భక్తుల రద్దీ ఎక్కువ అయిపోతుంది ఉండే కొద్ది, సో వాళ్ళకి ఎటువంటివి అంటే ఆషాఢ మాసం బోనాలు గోల్కొండ నుంచి ప్రారంభమయ్యి సికింద్రాబాద్ వచ్చినాయమ్మ, బల్కంపేట ఆ తర్వాత. కాబట్టి ఈ బోనాలకు సంబంధించిన ప్రతి ఒక్క ఇంటిలో బోనం ఎక్కించి ఆ తల్లికి ఆ బోనం ఇస్తే మా ఇంటి యొక్క సుభిక్షం బాగుంటుంది, మా ఇంటి యొక్క క్షేమం బాగుంటుంది, మా ఇంటి ఇల్లాదిపై ఆరోగ్యంగా ఉండే ఉద్దేశంతో ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి, గోల్కొండ అమ్మవారి, జగదాంబి అమ్మవారికి, బల్కంపేట అమ్మవారికి తల్లికి చేస్తాం పూజలు. ఎందుకంటే ఈ పూజలు అనేవి ఇంటి యొక్క సుభిక్షం, రాష్ట్ర యొక్క సుభిక్షం కోసం. కాబట్టి దీనికి తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తాం. గతంలో క్యూలను ఎక్కువ చేస్తాము. దేవాదాయ శాఖ స్పష్టంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ అన్ని సదుపాయాలు చేస్తూ ఉంది. అందరికీ ఒకటే ఉద్దేశం, అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్టే. అమ్మవారిని దర్శించుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా అనుభూతి. మేము 10 సార్లు వస్తూ ఉంటాం అమ్మ. ఇది చైర్మన్గా రావడం జరిగింది. ఇది 3వ సంవత్సరము. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉండాలని కోరుకున్నాము. ఇంకా ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు కోరుకున్నాము.